తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం. ఇటీవల సామాజిక మాధ్యమాలలో ముఖ్యంగా పెన్షనర్లు వీళ్ళకి సంబంధించిన గ్రూపులలో, ఉద్యోగ సంఘాలకి ఉద్యోగుల గ్రూపులలో హర్షిక యాదవ్ అనే ఒక జర్నలిస్టు తయారు చేసిన ఒక రిపోర్టు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతుంది. అందులో ఈమె రాసిన సారాంశం ఏంటి అని అంటే, ఫైనాన్షియల్ యాక్ట్ 2025లో 29 మార్చి 2025లో ప్రభుత్వం పెన్షన్ యాక్ట్కి చేసిన చట్ట సవరణ ప్రకారం అరియర్స్ ఏవి కూడా పెన్షనర్లకి పే చేయాల్సిన అవసరం లేదు అని చట్టంలో ఉంది. డిఏ ఇక మీదట మీకు చెల్లించము అని ఫైనాన్షియల్ యాక్ట్లో ఉంది. అలాగే రిటైర్ ఎవరైతే అవుతారో ఆ పెన్షనర్ల యొక్క జీవనం ఎలా కొనసాగిస్తారు అన్న అంశం ఇక మీదట ప్రభుత్వాలది కాదు. కాబట్టి దీన్ని మీరు లీగల్గా కూడా ఛాలెంజ్ చేయలేరు. 17/9/1982 నకారా కేసులో ఇచ్చిన జడ్జిమెంట్లతో సహా అన్ని జడ్జిమెంట్లు రద్దయిపోతాయి. కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణమైన అధికారం ఉంది. కాబట్టి మీకు ఇక మీదట పెన్షనరీ బెనిఫిట్స్ కానీ, డిఏలు కానీ, ఒకవేళ ఏదన్నా పే కమిషన్లలో నిర్ణయాలు జరిగితే వచ్చే పెన్షనరీ బెనిఫిట్స్ అరియర్స్ కానీ ఇక మీదట మీకు చెల్లించరు అనే పద్ధతిలో వచ్చింది. చాలామందికి ఇది ఏ రకంగా అర్థమైంది అని అంటే, మనకు డిఏ కూడా ఇవ్వరంటబ్బా అని అర్థమైంది. చాలామంది చాలా ఆనందంగా ఇది అండర్లైన్ చేసుకోండి, ఆనందంగా ఇది ఫార్వర్డ్ చేసి రేపు ఒకరోజు సమ్మె ఉంది, ఈ సమ్మెని జయప్రదం చేయండి, ప్రభుత్వ విధానాలు అట్లా వాడట్లా వీడిట్లా అని రాజకీయంగా వాడుకోవడానికి చూశారు. నేను ఒక ఏదో గ్రూపులో ఎవరి హర్షిక యాదవ్ అండి, ఎవరి మే, వాట్ ఈజ్ హిజ్ బ్యాక్గ్రౌండ్, వాట్ ఈజ్ హిజ్ ప్రొఫెషన్, హిజ్ అన్నాను. ఆమె ఎవరు హర్షిక యాదవ్ అని అంటే నేను మగవాడేమో అనుకున్నాను. కానీ ఒక లేడీ, ఆమె ప్రస్తుతం CNN 18 అనే ఇంగ్లీష్ ఛానల్లో పనిచేస్తుంది. గతంలో ఇండియా టుడేలో ఇంగ్లీష్ ఛానల్లో పనిచేసింది, ANIలో పనిచేసింది, ఇప్పుడు CNN News 18లో పనిచేస్తుంది. సరే, ఆమె ఎందుకు అంత అర్థం రాసింది ఫైనాన్షియల్ యాక్ట్లో నిజంగా ఇది ఉందా, ఇందులో ఏ అంశాలు ఫైనాన్షియల్ యాక్ట్లో ఉన్నాయి అన్న అంశాలు నిన్న మొన్న 2 రోజులు ఇంగ్లీష్ పదాలకి డిక్షనరీ పెట్టుకుని మరీ చదివా. ఎందుకంటే నాకు ఇంగ్లీష్ అంత రాదు, వీళ్ళు ఇంగ్లీష్ ఛానల్లో పనిచేస్తున్నారు, బ్రహ్మాండంగా అర్థమై ఉంటుంది. వ్యాలిడేషన్ ఆఫ్ పెన్షన్ యాక్ట్, మనకంత ఇంగ్లీష్ రాదు కదా అని నాకే డౌట్ వచ్చి ఇంగ్లీష్ నేర్చుకుందామని చెప్పి డిక్షనరీలు పెట్టుకుని, అందులో అర్థం కాక 2-3 ఫ్రెండ్స్కి, సార్ నాకు ఇంగ్లీష్ సరిగా రాదు, అర్థం కావట్లేదు, ఫైనాన్షియల్ యాక్ట్ 2025 నా పక్కనే ఉంది, ఇందులో డిఏ ఎక్కడ తీసేస్తారు అని ప్రభుత్వం చెప్పిందో, ఆమె ఫైనాన్షియల్ యాక్ట్ 2025ని మెన్షన్ చేసింది. కాబట్టి ఆమెకి నేను వాట్సాప్లో, ఆమెకి ఎక్స్ అకౌంట్ ఉంది, ట్విట్టర్ అకౌంట్లో నేను పెట్టానమ్మా, నువ్వు డిఏ తీసేస్తారని చెప్పావు, డిఏ ఏ పేరాలో తీసేస్తానని చెప్పాడో ఒకసారి చెప్తే నేను చదువుకుంటానమ్మా అని పెట్టాను. రిప్లై రాలా, అది వేరే సంగతి, ఆమె చూసుకోలేదు, పెద్ద జర్నలిస్టులు కదా అని చూసా. చెప్పిన నా మిత్రులు కూడా మీరు భలే అడుగుతారు సార్ అని పెట్టారు తప్ప నాకెవరు రిప్లై చెప్పాల. అర్థమైంది ఏంటి అని అంటే, ఫైనాన్షియల్ యాక్ట్ 2025 29 మార్చి 2025 వచ్చిన తర్వాత దీంట్లో ఆ వ్యాలిడేషన్ యాక్ట్లో వచ్చినంత కాంట్రవర్సీ ఇటీవల ఏ చట్టం మీద రాల. ఎందుకంటే ఒక సీనియర్ మోస్ట్ యూనియన్ లీడరు, పేర్లు ఎందుకు అనవసరంగా, ఒక సీనియర్ మోస్ట్, దాంట్లో ఏం తప్పు ఉందనే గజిబిజి అయిపోతున్నారు మీరందరూ. ఫైనాన్స్ పెన్షన్ బిల్లులో ఏదన్నా చట్ట సవరణ తీసుకురావాలంటే
సంపూర్ణమైన అధికారాలు మాకున్నాయి అని చెప్పి కేంద్రం ఒక రూల్ పాస్ చేసుకుంది. వాటిలో మీకేం అభ్యంతరం? మనకేదన్నా పెన్షన్ తీసేస్తాను అన్నప్పుడు చేయాలి కదా, మీరు ఇప్పటి నుంచే ఎందుకు ఆందోళన పడుతున్నారు అని ఒక ఆయన అన్నాడు. ఒక సీనియర్ మోస్ట్ అధికారి, సీనియర్ మోస్ట్ అంటే ఢిల్లీ లెవెల్లో పనిచేసిన అధికారి, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? నీ చివరి నెల జీతంలో 50% పెన్షన్ ఇస్తాను అని గవర్నమెంట్ చెప్తున్నప్పుడు ఇంకంతకంటే నీకేం కావాలని గొడవ చేస్తున్నావు అని అన్నారు. సార్, మీరు 149 పేరాలు ఆ చట్టంలో మెన్షన్ చేసిన 149 అనేది ఒకసారి చూడండి. అందులో 1, 2, 3, 4లో కొన్ని క్లాజెస్ ఇచ్చారు యాక్ట్లో. ఆ యాక్ట్ ప్రకారం ఈ చట్టము 1/6/1972 నుంచి సవరించారు. ట్రిబ్యునల్ దగ్గర నుంచి సుప్రీంకోర్టు దాకా ఏ కోర్టులోనైనా సరే పెన్షన్ సవరణ మీద చేసే చట్ట సవరణకి కోర్టు ఇచ్చేదానికంటే కూడా ఫైనల్ నిర్ణయాధికారం సెంట్రల్ గవర్నమెంట్కో లేకపోతే గవర్నమెంట్కో ఉంటుంది అని సిసిఎస్ పెన్షన్ రూల్స్ 2021కి అమెండ్మెంట్ చేశారు. అంటే ఇక మీదట పెన్షన్ చట్టంలో చేసే ఏ సవరణలైనా కోర్టులో ఛాలెంజ్ చేయకుండా, ఒకవేళ చేసినా అందులో సెంట్రల్ గవర్నమెంట్ తీసుకునే తుది నిర్ణయానికి లోబడి ఉంటాయి అని చెప్పారు. అయితే ఆర్థిక మంత్రి 27 మార్చి 2025న పార్లమెంటులో చెబుతూ, మేము చట్టాన్ని నిర్వచించాం తప్ప ఇందులో ఎటువంటి మార్పులు చేయలేదు, కాబట్టి మీరేం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని పార్లమెంటులో చెప్పారు. బయట ఇచ్చిన స్టేట్మెంట్ కాదు. తరువాత S30 పెన్షన్ అసోసియేషన్స్, స్కేల్ 30లో ఉన్న S30 పెన్షన్ అసోసియేషన్స్ దీన్ని ఢిల్లీ హైకోర్టులో వాళ్ళకి వాళ్ళ కేసు విచారణ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఒక అఫిడవిట్ దాఖలు చేస్తూ, మీరు మా మీద కోర్టు ధిక్కార కేసు వేశారు, కోర్టు ధిక్కార కేసు ఎక్కడుంది? మేము 1/6/1972 నుంచే దీన్ని సవరించాం, కాబట్టి కోర్టు తీర్పు ఏదైతే గతంలో ఇచ్చిందో దాన్ని అమలు చేయలేదు అని చెప్పి మీరు కోర్టు ధిక్కార కేసు ఏదైతే వేశారో ఆ కేసు చెల్లదు, కొత్త ఫైనాన్స్ బిల్లులో భాగంగా మేము పెన్షన్ చట్ట సవరణని చేసిన క్రమంలో అని చెప్పి ఈ చట్టాన్ని వాడుకుని S30 అసోసియేషన్ సందర్భంగా వాళ్ళు ఒక అఫిడవిట్ వేశారు. దాన్ని S30 పెన్షన్ అసోసియేషన్ రీసెంట్గా ఒక 10 రోజుల క్రితం దాన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసింది. నేను చెప్పిన ఒక ఆల్ ఇండియాలో ఉన్న అతిపెద్ద లీడరు అని చెప్పాం కదా, ఆయన ఒక ఆర్టికల్ రాశారు. ఏమని? డబ్బులు దండగ పెట్టుకుంటున్నారు, మీరు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయటం ఏంటి, అనవసరమైన ప్రక్రియ ఇదంతా. దీంట్లో ఉన్న కనీసం ఒక 2-3 అంశాలు మనం గమనించాలి. 1/6/1972 నుంచి ఈ చట్ట సవరణని పాత డేట్ నుంచి అమలు చేయటం మూలంగా ఏదైతే పెన్షనర్స్ డే అని మనం నకారా కేసు గురించి మనం సెలబ్రేట్ చేసుకుంటున్నామో ఆ కేసుతో సహా అనేక రకాలైన పెన్షన్ చట్టాల సవరణలు లేకపోతే పెన్షనర్లకి వచ్చిన జడ్జిమెంట్లు ఇవన్నీ ప్రభుత్వ నిర్ణయానికి లోబడి ఉంటాయి. అన్ని కేసులలో తిరగతోడి డబ్బులు కట్టాయంటారనే ఉద్దేశం కాదు ఆ బిల్లులో. ఏదైనా స్పెసిఫిక్ చట్టాన్ని, స్పెసిఫిక్ జడ్జిమెంట్ని మేము దీన్ని అమలు చేయాల్సిన అవసరం లేదు అని చెప్పే అధికారానికి కేంద్ర ప్రభుత్వానికి దఖలు పడింది. అంటే హక్కుగా కాకుండా అడుక్కు తినమని చెప్పినట్టు ఉంది. ఆ పదం అనేది పదం కరెక్టా కాదా మీరు నిర్ణయించుకోండి. అయితే కొంతమంది ఆనందం ఏంటి అని అంటే జనాలలో ఫీలింగ్ రెచ్చగొట్టడం ఎట్లా. నేను 30 మార్చి 2025న అమెండ్మెంట్, పెన్షన్ చట్ట సవరణ అమెండ్మెంట్ గురించి ఒక వీడియో పెట్టా. ఎందుకు సార్ మీరు ఈ వీడియో పెడతారు, పెన్షనర్లని భయపడిస్తారు? 8th పే కమిషన్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ చూసి అందులో ఉంటుందో లేదో చూసిన తర్వాత మనం మాట్లాడుకోవచ్చు, కానీ ఇప్పటి నుంచే ఎందుకు ఆ చట్టం గురించి చెప్తారు అని అన్నారు.
నేను మళ్ళీ ఇంకొక వీడియో పెట్టి పే కమిషన్ అంటూ ఒకటి ఏర్పాటైతే ఆ పే కమిషన్లో టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఉన్న దాని మీద ఆ పే కమిషన్ రికమెండేషన్లు ఇస్తుంది. పే కమిషన్ బాధ్యత రికమెండేషన్ గవర్నమెంట్కి ఇవ్వటం, దాన్ని ఆమోదించాలా లేదా అన్న అంశం కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుంది లేదా రాష్ట్ర ప్రభుత్వాల మీద ఆధారపడి ఉంటుంది. అంతే తప్ప పే కమిషన్ చేసిన ప్రతి రికమెండేషను యాక్సెప్ట్ చేయాలని రూల్ ఏం లేదు. ఇట్ ఈజ్ ఓన్లీ ఏ రికమెండెడ్ పార్ట్. కాబట్టి పే కమిషన్ ఏర్పాటైతే మనకు పెన్షన్ పెరుగుతుంది అన్న ఆశ ఏదైతే ఉందో ఇక మీదట అది హక్కుగా కాకుండా కేంద్ర ప్రభుత్వం దయాదాక్షిణ్యం మీద ఆధారపడి ఉంటుంది. అంతవరకే ఇది పరిమితం అవుతుంది. కాబట్టి మన హక్కుని కాపాడటం కోసం ఫైట్ చేయటం అవసరము అని ఆ రోజు మనం చెప్పటం జరిగింది. ఇప్పుడు కొత్త పుంతలు ఏం దొక్కినాయి అంటే డిఏ రాదు, నువ్వు బతకాలంటే పెన్షన్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు అని ఈ హర్షిక యాదవ్ అన్నామే కొత్త నిర్వచనం చెప్పింది. నేను మిత్రులకు ఏం కోరేదంటే ఇది ఫార్వర్డ్ చేసే ముందు మీకు డిఏ తీసేస్తారని చెప్పింది ఈమె అని చెప్తున్నారు కాబట్టి డిఏ తీసేయమని చట్టంలో 29 మార్చి 2025లో ఫైనాన్షియల్ యాక్ట్లో భాగంగా పెన్షన్ చట్ట సవరణ ఏదైతే చేశారో ఆ చట్ట సవరణలో డిఏ తీసేస్తాం, మీకు మీ బాధ్యత మాకేం లేదు అని ఎక్కడన్నా ఉందా? ఉంటే ఆ పేరాలు దయచేసి నాకు ఫార్వర్డ్ చేయండి. కానీ ఫైనాన్షియల్ యాక్ట్ మీద, పెన్షన్ చట్ట సవరణల మీద సరైన అవగాహన లేని ఇటువంటివి గ్రూపులలో ఫార్వర్డ్ చేసి జనాలని చెడగొట్టకండి. మీకు జూలైలో వచ్చే సమ్మె చేసిన వాళ్ళు చేస్తారు, లేకపోతే లేదు. ఆ సమ్మె గురించి ఇటువంటి చెత్త పోస్టులు గ్రూపులలో ఫార్వర్డ్ చేయొద్దు అని చెప్పి నా రిక్వెస్ట్. ధన్యవాదాలు.